సముద్రానికి ఉత్తర దిక్కున కూర్చుని లేచి నా శరీరాన్ని పెంచి వంగి దక్షిణ దిక్కునున్న సముద్రాన్ని నా చేత్తో ముట్టుకుంటాను. ఆకాశంలో నేను ప్రయాణం చేసి వెళ్లిపోతుంటే సమస్త భూతములు గజగజలాడిపోతాయి. నేను వెడుతున్నప్పుడు ఆకాశాన్ని తీవ్రమైన దంశలతో కూడిన నా నోటితో తాగినట్టుగా తాగుతూ వెళ్లిపోతాను. మేరు పర్వత శిఖరాలకి కొన్ని వేల మార్లు ప్రదక్షిణం చేస్తాను. రావణాసురుడు ఈ భుజాఖండానికి 10 తలల కీటకం, వాణ్ణి కొట్టి చంపేస్తాను. లేదా లంకని చల్లగించి చేతితో పట్టి సముద్రానికి ఈవలి ఒడ్డుకి తీసుకొస్తాను. ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల యందు లంకని విసిరాతలు మారేస్తాను. రామచంద్రమూర్తి చూస్తారు రావణుడేమిటో. ఇక నా యొక్క పరాక్రమం ముందు నిలబడగలిగిన వాడు లేడు. భీష్మాచార్యుల వారు విపరీతంగా బాణ పరంపర విడిచిపెట్టేస్తున్నారు. తట్టుకోలేకపోతున్నాడు అర్జునుడు. వెనక్కి తిరిగి చూశాడు కృష్ణుడు. రక్తం కారిపోతోంది అర్జునుడికి. అంతే, మరిచిపోయాడు తన చేసిన ప్రతిజ్ఞ. పగ్గాలు విసిరి పారేసి రథం నుంచి కిందకి దూకేస్తే కోపంతో ఆయుధం పట్టనన్నవాడు చక్రం పట్టుకుని పరిగెత్తుకొచ్చేస్తుంటే, బావా బావా అర్జునుడు చేతకాని వాడు కాకపోతే కృష్ణుడు ఆయుధం పట్టుకున్నాడని లోకం చెప్పుకుంటుంది. బావా వదిలేయి 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 అని అర్జునుడు వెంటబడుతుంటే, నేను సారథ్యం చేస్తుండగా నా వెనక నువ్వు ఉండగా నాకు పరమభక్తుడమైన నిన్ను నా ఎదురుకుండా ఇన్ని బాణాలు పెట్టి కొట్టేస్తాడా? చంపేస్తాను ఇవాళ భీష్మాచార్యుల